నమస్తే అండి. డాక్టర్ గారు ఈ మధ్యకాలంలో ఎక్కడో కాదు మా ఆఫీస్లో కూడా ఎక్కువగా వింటున్నాం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ సంబంధించి ఎక్కువగా బాధపడుతున్నాం. ప్రతి ఒక్కళ్ళు ఏదైనా తిందామన్నా సరే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటూ ఉంటారు. అది దేని వల్ల వస్తుందో తెలియదు, దాన్ని ఎలా క్యూర్ చేసుకోవాలో తెలియదు. ఎస్పెషల్లీ న్యాచురల్ పద్ధతిలో ఎలా క్యూర్ చేసుకోవచ్చు, రాకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అమ్మ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. అలోపతి డాక్టర్స్ అయితే జైంటెక్ అసిడిటీ గురించి డైజిన్ అని టాబ్లెట్స్ చెప్తారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గాలంటే నేను ఒక 2-3 టిప్స్ చెప్తాను. ఇది ఎఫెక్టివ్గా రాంబాణం లాగా పనిచేస్తుంది. ఇది అందరు ఇంట్లో వాడే వస్తువు యాపిల్. జనరల్గా మనం యాపిల్ కట్ చేసేసుకొని తింటాం, అంతే కదా. నేను చెప్పేది ఏంటంటే యాపిల్ను ఒక గిన్నెలో వాటర్ పోసేసి వాటర్లో వేసేసి దాన్ని మంచిగా యాపిల్ను బాయిల్ చేయాలి. యాపిల్ను బాయిల్ చేయడం వల్ల ఒక 5 minutes 6 minutesలో యాపిల్ అంతా క్రాక్ అవుతుంది. దెన్ స్లోలీ టేక్ ఇట్ అవుట్ విత్ హెల్ప్ ఆఫ్ స్పూన్. లోపల పల్పు తీసుకోవడం వల్ల ఒక 5 years 6 years ఎసిడిటీ కూడా ఒక 1 weekలోనే తగ్గుతుంది. ఒకటి కాకుండా 2 కూడా తీసుకోవచ్చు. కానీ ఇది యాపిల్ తీసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు, ఒక అరగంట 1 hour ఏం తీసుకోవద్దు. బికాస్ ఈ యాపిల్ను బాయిల్ చేసి ఆ పల్ప్ ఉంటుంది కదా, మనం స్మాల్ ఇంటెస్టైన్, స్టమక్, లార్జ్ ఇంటెస్టైన్ అవంతా తిన్న తర్వాత వెళ్ళి ఒక కోటింగ్, ఒక పేస్ట్ లాగా అవుతుంది. ఏదైతే అల్సర్స్ ఉన్నాయో, ఎరోజన్స్ ఉన్నాయో అన్ని ఒక కోటింగ్ లాగా పనిచేస్తుంది. సో సపోజ్ ఎప్పుడైనా మీరు రాత్రి ఫంక్షన్కు బయటికి వెళ్ళారు, హెవీ ఫుడ్ తీసుకున్నారు, నాన్ వెజ్ తిన్నారు, స్పైసెస్ తిన్నారు. సో నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కట్ చేసి టేక్ 2 బాయిల్డ్ యాపిల్స్, ఇమీడియట్లీ ఇట్ విల్ టేక్ కేర్. ఒకటి కాకుండా 2 కూడా తీసేసుకోవచ్చు. కంటిన్యూస్గా ప్రాబ్లం ఉన్న వాళ్ళు 1 week ట్రై చేయండి. దాంతోపాటు ఇంకోటి ఇంపార్టెంట్ ముఖ్యమైనదంటే లంచ్ తర్వాత మీరు ఆఫీస్కు కొంచెం జాగరి, కొంచెం బెల్లము, సోంఫ్ కలిపి తినేసేసేయండి రోజు. దానివల్ల 90% ఇంకా యాసిడ్ ఫామ్ కాదు బాడీలో. ఇంకోటి తిన్న తర్వాత వజ్రాసంలో కూర్చోమంటున్నాము. ఇంకోటి ఏంటంటే డిన్నర్స్ మెయిన్ ఇంపార్టెంట్. లేట్ నైట్ డిన్నర్స్ అవాయిడ్ చేయాలి. 6:30 సన్సెట్ తర్వాత డిన్నర్ క్లోజ్ చేసేసేయండి, సరేనా. ఇంకో హోమ్ రెమెడీ చెప్తాను, ప్రేక్షకులందరూ రాసుకుంటే బెటరు. జీలకర్ర 50 grams, ధనియాలు 50 grams, సోంఫ్ 50 grams, వాము 50 grams. ఒకవేళ డయాబెటిక్ లేదనుకోండి మిశ్రీ, పటిక బెల్లం ఒక 50 grams. ఇవి 4 ఇంగ్రీడియంట్స్ జస్ట్ కొంచెం రోస్ట్ చేసి, గ్రైండ్ చేసి, పౌడర్ చేసేసి ఒక సీసాలో పెట్టి డైనింగ్ టేబుల్ మీద పెట్టేసుకోవాలి. ఇంట్లో అందరు పడుకోవచ్చు. మీరు ఆఫీస్కి వస్తున్నారు, 1 liter వాటర్ బాటిల్ 2 చెంచాలు వేసుకొని తీసుకొచ్చేసేయండి. హోల్ డే కెన్ టేక్ దట్ వాటర్. విత్ ఇన్ 3 daysలోనే తగ్గుతుంది. జీరా ఈజ్ వెరీ గుడ్ ఫర్ డైజెషన్, ధనియా ఈజ్ గుడ్ ఫర్ డైజెషన్, సోంఫ్ ఈజ్ గుడ్ డైజెషన్, అజ్వైన్ ఈజ్ గుడ్ ఫర్ డైజెషన్. అన్ని ప్రతి ఇంట్లో ఉండేటివన్నీ. అది ట్రై చేయండి, దానివల్ల వెరీ వెరీ ఎఫెక్ట్ ఉంటుంది. ఫుడ్ తిన్న తర్వాత వజ్రాసనం అంటారు, కాళ్ళు లోపలికి పెట్టేసి టీవీ చూసేటప్పుడు, చదువుకునేటప్పుడు, కార్లో కూడా వజ్రాసనంలో కూర్చోవడం వల్ల డైజెషన్ ఇంప్రూవ్ అయిపోతుంది. ప్లస్ ఇంకోటి అంటే అన్నం తిన్న తర్వాత వాటర్ అవాయిడ్ చేయాలి. ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes వరకు ఆ వాటర్ అవాయిడ్ చేయండి. ప్లస్ ఫస్ట్ మీరు సలాడ్ తీసుకోండి, దాన్ని ఫాలోడ్ బై ఫుడ్ తీసేసుకోండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే మా వెల్నెస్ సెంటర్లో మేము ఏం రికమెండ్ చేస్తామంటే ఆవు నెయ్యితోన, నాభి ఉంటుంది కదండి, నాభి దగ్గర పడుకునేటప్పుడు మేము ఆవు నెయ్యి పెట్టుకోమంటాం, లేదా కోకోనట్ ఆయిల్. దానివల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గుతుంది. ప్లస్ నాభి బస్సి అని చేస్తాం, అంటే నాభి చుట్టూ గోధుమ పిండి పెట్టి మెడికేటెడ్ ఆయిల్ వేస్తాము. మాతో ఒక 25 ట్రీట్మెంట్స్ ఉన్నాయి, డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకు, ఎసిడిటీకు. సో ఇవన్నీ ట్రై చేయండి. కాకుంటే మా వెల్నెస్ సెంటర్కి వస్తే మా టీం అందరు మీకు హెల్ప్ చేస్తారు. ఓకే, చాలా చిన్న సొల్యూషన్ ఇచ్చేసారు అందరికీ. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎలా న్యాచురల్ పద్ధతి అన్నది అర్థం కాదు, ఫుడ్ని అవాయిడ్ చేస్తారు. కానీ మీరు చాలా చిటికలో అసలు చాలా ఈజీగా చెప్పేసారు. నాకు తెలిసి మన ప్రేక్షకులందరూ కూడా ఇది ఫాలో అవుతారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మంచి సొల్యూషన్ ఇచ్చారు యాక్చువల్గా. థ్యాంక్ యూ.